అందరికీ సబాత్ షలోం. ప్రత్యక్షంగా మందిరంలోకి వచ్చిన వారికి కానీ ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సబాత్ షలోం. సో మనము మెసేజ్లోకి వెళ్ళక ముందు ఒక లేఖపట్నం చదువుకొని వాక్యం నిమిత్తమై మెసేజ్ నిమిత్తమై మన మధ్యలో ఉన్న సంపదన ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. సో ఎవరన్నా మైక్ దగ్గర పెట్టుకొని ప్లీజ్ వర్సెస్ చదవండి. 2 సమూయేలు 14వ అధ్యాయము 25-26 ఎవరు చదవండి. 2 సమూయేలు 14వ అధ్యాయము 25-26 2 వచనాలు ఎవరిని చదివినట్లు తర్వాత మన మధ్యలో ఉన్న సంపదన ప్రార్థన చేస్తాం. చదువుతున్నారు ఎవరన్నా? నేను చదవనా? ఇజ్రాయేలులందరిలో అబ్షాలోమంత సౌందర్యము కలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయను అన్న సంపదన ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాను. పరిశుద్ధుడా, మాగనుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి, యశ్వమెస మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడవు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పూజారుడా, మహిమగలన తండ్రి, మహిమాన్వితుడా, ఆది సంభూతుడా, యుగయుగంలో జీవించువాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నాయన మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన, మరి సబ్బాతు రోజు సమాజంగా నిన్ను కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మరి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, మరి ఇంతవరకు తండ్రి ఇదిగో నాయన మీరు పాటల ద్వారా మహిమ పొందినారు తండ్రి. ఇదిగో నాయన, మరి నీ దాసుడు తండ్రి ఇదిగో నాయన భగవాన్ మరి సంఘాన్ని సమాజాన్ని ఉద్దేశించి నాయన వాక్యోపదేశం చేయనై ఉండగా మీరే తనతో ఉండండి ఆయన. మీరే తనను అండగా ఉండవలసిందిగా కోరుచున్నాను. మీరు తనను మీ నోటి బూరగా వాడుకోవలసిందిగా కోరుచున్నాను. తన వర్తమానం ద్వారా ఇగో తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకున్నట్టు సాయం చేయం. అవును తండ్రి, నీ వాక్యం మా పాదంలోకి దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నది తండ్రి. అటువంటి వాక్యంను తండ్రి ఇదిగో నేను సహోదరుడు భగవాన్ మరి నాయన ఉపదేశం నయించుండగా మీరే తనను మీ మ్రాను చాటున మరుగుపరుచుకొని మరొకసారి ఇగో ఇదేనైనా తనను మీ ఆత్మ మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఈ కొద్దినప్పుడు మా ప్రియరక్షకుడు విమోచకుడు అయిన నజరేయుడైన యెషూవా నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, సో ఆల్రెడీ ఇదివరకు ప్రీవియస్ మెసేజ్లలో మన బైబిల్ రిలేషన్స్ గురించి ఆల్రెడీ ఇదివరకు ఒక మెసేజ్ తీసుకున్నాను. బైబిల్లో ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ ఎలాంటి ఏమేమి రిలేషన్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది మనము గతంలో చదువుకున్నాము, గతంలో చెప్పడం జరిగింది. సో దాంట్లో ఎందుకంటే ఎన్నో రిలేషన్స్ ఉంటాయి, మనకున్న ఫ్యామిలీ రిలేషన్స్లో మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి అందులో నుంచి ఒక రిలేషన్ గురించి తీసుకొని దాని గురించి విపులీకరించి చెప్పుదామని చెప్పేసి ఈరోజు నేను ఒకటి అనుకున్నాను. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి కొంచెం డీటెయిల్డ్గా ఆ రిలేషన్స్కు ఉండే సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా ఎవరు బిహేవ్ చేస్తుంటుంటారు, ఆ లెసన్ తీసుకొని ఆ హిస్టరీ తీసుకొని దాంట్లో నుంచి మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది కొన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో అన్నిటికంటే ముఖ్యమైన రిలేషన్ ఏంటిదంటే తండ్రి కొడుకుల సంబంధం. ఓకే, ఎందుకంటే నేను అది సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పరమ తండ్రికి మనకి తండ్రి కొడుకుల సంబంధము అనేది లాంటిది ఉంటుంది కాబట్టి, అది ఎందుకంటే మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి కొడుకుల సంబంధాన్ని అదొకటి ఇంపార్టెంట్ అనుకొని నేను అది ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో జనరల్గా చూసుకున్నట్లయితే మనము లౌకికంగా చూసుకున్నా కానీ లేకపోతే ఆత్మీయంగా చూసినట్లయితే కూడా తన పిల్లలు ఎందుకంటే కొడుకులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళను క్షమించుతూ పోతూనే ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూనే వస్తుంటారు, ఒక్కొక్కసారి గద్దిస్తూ వస్తుంటారు కావచ్చు, ఒక్కొక్కసారి హెచ్చరిస్తూ వస్తుంటుంటారు. కానీ వాళ్ళ పిల్లలు ఎంత తప్పులు చేసినా కూడా
అదేంటంటే వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు సమర్థిస్తూనే ఉంటారు, వాళ్ళకి వాళ్ళ పిల్లల తప్పులు అంత తప్పులుగా కనబడవు. సో అదేవిధంగా మన సృష్టికర్త అయిన యెహోవాను చూసినట్లయితే కూడా మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు ఆయన త్రోవల నుంచి తప్పిపోయినా కూడాను, ఎన్నిసార్లు ఆయన ఆజ్ఞలు పాటించకపోయినా కూడాను మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, ఆయన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటాడు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తుంటుంటారు, పిల్లలు తప్పులు చేసినప్పటికీ కూడా ఎంత చేసినా కూడా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు, వాళ్ళు గద్దిస్తూనే ఉంటారు, వాళ్ళ వైపు ఆకర్షించుకునే ఉంటుంటారు. అదర్ యాంగిల్లో చూసినట్లయితే అంటే ఆత్మీయంగా మన విశ్వాసులు ఎట్లా ఉంటారో అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎట్లా ఉంటారనేది కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాము. సో అందులో ఎందుకంటే తండ్రి కొడుకులై చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ఆదికాండం నుంచి చూసుకుంటే ప్రకటన గ్రంథం వరకు ఎన్నో తండ్రి కొడుకుల సన్నివేశాలు ఉన్నాయి. కానీ అందులో నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే అబ్షాలోము అందరు మీకు అందరికీ తెలుసు అనుకుంటే అబ్షాలోము గురించి మనం చాలాసార్లు ఉన్నాం. ఎవరు అబ్షాలోము అంటే ఎవరు? దావీదు కొడుకు. సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్నది తండ్రి కొడుకులు దావీదు మరియు అబ్షాలోము. సో ఏంటంటే అబ్షాలోము అంటే పేరులోనే ఉన్నది అన్నట్టు. అసలు పేరులో అబ్షాలోం అంటే ఏంటి తెలుసా? అబ్బా షలోం అంటే అబ్బా అంటే ఏంటిది? తండ్రి, నాయన, ఫాదర్. షలోం అంటే తండ్రికి సమాధానంగా ఉండడము, పీస్ ఆఫ్ ద ఫాదర్. ఏమంటే తండ్రి సమాధానంగా ఉండడం. అబ్బా షలోం అంటే తండ్రిని సమాధానంగా ఉండడానికి ఆయన దావీదు తన కొడుక్కి పేరు పెట్టుకున్నాడు. ఈ అబ్షాలోముకు పేరు పెట్టుకున్నాడు. సో ఆ తండ్రిని సమాధానంగా ఉంచాడా, సమాధానంగా ఉంచలేడా? మనము అంత చదువుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా మన కన్క్లూజన్కి వస్తాము. సో ఏంటంటే మన తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పేరు పెట్టేటప్పుడు ఒక ఉద్దేశంతో పెడతారు. ఆ ఉద్దేశాన్ని, ఆ పేరును మనం సార్థకం చేయకపోతే మన జీవితాలకే మీనింగ్ లేదు, ఆ పేరుకే మీనింగే లేదు. సో దాని నుంచి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పెడతారు ఏదో ఒక మంచి ఉద్దేశంతో, నా కొడుకు కావచ్చు, నా కూతురు కావచ్చు, ఈ పేరు పెడితే ఆ పేరును బట్టి అయినా కూడా మంచి అవుతారేమో వాళ్ళ ఉద్దేశంతో పెడతారు. కాబట్టి అది మనం గ్రహించి ఆ నామానికి సార్థకం చేసినట్లయితే మన జీవితాలు ఒక మీనింగ్ఫుల్గా ఉంటాయి. సో అబ్షాలోం గురించి ఇందాక చదివిన లేఖపట్నం చూస్తే, ఇశ్రాయిల్ అందరిలో అబ్షాలోం అంత సౌందర్యము కలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని అందు లేకపోయాను. సో అబ్షాలోం గురించి విపులీకరించినప్పుడు చూసినట్లయితే అసలు ఇజ్రాయిల్లో అంటే దాదాపు ఈ స్టోరీ మీకు జనరల్గా అంటే అర్థం అవడానికి చెప్తుంది ఏంటంటే దావీదు కాలం అంటే ఎప్పుడు మన మెస్సయ్య కంటే ముందు దాదాపు 1000 years బ్యాక్, అంటే 3000 years బ్యాక్ జరిగిన ఈ హిస్టరీ ఇది. సో దావీదుకి దాదాపు అంటే ఆయనకు అంటే భార్యలకు పుట్టిన వాళ్ళు దాదాపు 18 members కొడుకులు ఉంటారు, 18 మంది కొడుకులు ఉంటారు. అందులో ఎందుకంటే దావీదు గారు మనందరికీ తెలుసు కదా, హెబ్రోన్లో ఒక 7.5 years హెబ్రోన్లో పరిపాలిస్తుంటాడు. మిగతా 33 సంవత్సరాలేమో యెరూషలేములో పరిపాలించినట్టు మనం చూస్తుంటుంటాము. సో ఆయనకు 6 కొడుకులేమో హెబ్రోన్లో పుడతారు, 12 మంది కొడుకులేమో యెరూషలేములో పుడతారు. ఈ హెబ్రోన్లో పుట్టిన వాళ్ళలో ఎవరనంటే ఇతను అబ్షాలోము హెబ్రోన్లో పుడతాడు. అబ్షాలోముతో పాటు ఇంకా 5 కూడా పుడతారు. అదేవిధంగా 12 మంది యెరూషలేములో పుట్టిన వాళ్ళలో సొలొమోన్. సో ఆయనకి దాదాపు 18 మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా మనం మిగతా కొడుకుల గురించి ఎక్కువ మనం ఇక్కడ బైబిల్లో ప్రస్తావన రాదు. ఓన్లీ 2 ప్రస్తావనలే మనకు ఫ్రీక్వెంట్గా ఉంటుంటాము. ఒకటి అబ్షాలోము, రెండవది సొలొమోన్ గారు. సో అబ్షాలోము అయితే హెబ్రోన్లో పుట్టితే సొలొమోన్ గారేమో ఇక్కడ మనకి యెరూషలేములో పుట్టినట్టు మనం చూస్తూ ఉంటుంటాం. అయితే సో జనరల్గా ఏంటంటే దావీదు గారికి జ్యేష్ఠపుత్రుడు ఎవరంటే అమ్నోను. మనందరికీ తెలుసు మీకు తెలుసో తెలియదో, అమ్నోను జ్యేష్ఠపుత్రుడు. దావీదు గారి తర్వాత రాజు కావాల్సిన అతనికి వారసత్వంగా వెళ్ళాలి, అమ్నోనుకు రాజుగా వెళ్ళాలి. కానీ ఆయన చేసిన తప్పిదమును బట్టేసేసి ఆయనకు రాజుగా కాకుండా అది పోతుంది. అదేవిధంగా నెక్స్ట్ రెండవ పాసిబిలిటీస్ కావచ్చు, రెండవ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ అబ్షాలోము రాజు. ఎందుకంటే అబ్షాలోము దానిపై బార్న్ అంటే
తన తల్లి కూడా సిరియా దేశపు రాజైన కుమార్తె ఆమె. దావీదు గారికి ఒక మూడో భార్య అనుకుంటా ఆమె. సో సియోను రాజు కుమార్తెను ఈయన పెళ్లి చేసుకుంటాడు. సో ఏంటంటే అబ్షాలోము తల్లి రాజకుమార్తెనే, తాత రాజే, తండ్రి రాజే, ఈయన రాజవంశంలో పుట్టినవాడు, వంశికుడు. అదే కాకుండా ఆయన ఏంటంట, ఆయనంత అందగాడంట ఇజ్రాయిల్లో ఎవరూ లేరంట. అంటే మిస్టర్ ఇజ్రాయిల్, ఇప్పుడు మనం అంటుంటారు కదా యూనివర్స్ మిస్ అట్లా అంటుంటారు కదా, ఇజ్రాయిల్లో ఆయనంత అందగాడు ఎవరు లేరంట. ఈజ్ ద లైక్ మిస్టర్ ఇజ్రాయిల్ అన్నట్టు. సో ఆయనకున్న క్వాలిటీస్ ఏంది, ఇంకొకటి ఏమంటున్నారు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమునో అతని అందు లేకపోయాను. సో అంత అందగాడు, ఆయనకు ఏమి డిఫెక్ట్స్ అనేటివి లేవంట. మంచి తెలివితేటలు కలవాడు, మంచి వాక్చాతుర్యం కలవాడు, ఐశ్వర్యం గలవాడు, అందం గలవాడు, రాజవంశకుడు అండ్ చాకచక్యం ఉన్న అన్ని క్వాలిటీస్ ఉన్న అబ్షాలోము. సో మంచి లైఫ్ లీడ్ చేస్తున్న టైం లోపల ఆయనకు ఒక బ్యాడ్ టైం వస్తుంది అన్నట్టు. ఆ బ్యాడ్ టైం వచ్చేసేసి ఎలాగా తండ్రికి అబ్షాలోము ఎలాగా తిరగబడతాడు, ఆ తండ్రి పైన తిరుగుబాటు చేసేసి ఎలాంటి శాపాలతను తెచ్చుకుంటాడు, ఆయన కథ ఎలా ఆయన స్టోరీ ఎలా ఎండ్ అయిందనేది మనం ఇప్పుడు చూసుకుందాం. సో ఇంకను ఏంటంటే తండ్రులకు ఒక లెసన్, ఎందుకంటే మన పిల్లలకు ఎన్నో చెప్తూ ఉంటుంటాము, ఈ రకంగా ఉండాలి, మంచి పనులు చేయాలి, బాగా చదువుకోవాలి, ప్రార్థనలు చేయాలి, ఎవరిని అబద్ధాలు ఆడకూడదు, ఇది చేయకూడదని చెప్పేసేసి ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలే అనుకోవచ్చు, నీతులే అనుకోవచ్చు చెప్తూనే ఉంటుంటాము. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు మనకంటే ఎక్కువ చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు కాబట్టి పిల్లలు చాలా గ్రహిస్తూ ఉంటుంటారు. సో మనము ఎగ్జాంపుల్గా లేకపోతే, మనము వాళ్ళు చెప్పేటివి మనము పాటించకపోతే అవి వాళ్ళు మన ఈ రకంగా చెప్పిన ఇట్లా చెప్పేసేసి అదే చెవి నుంచి వదిలేసి లేదంటే ఇంకొక చెవి నుంచి వదిలేస్తారు. కాబట్టి మనం ఎగ్జాంపులర్గా ఉండాలి. ఒకరికి వేరే వాళ్ళకు టీచ్ చేసే ముందు కావచ్చు, వేరే వాళ్ళకు మన మీద లెసన్స్ చెప్పే ముందే కావచ్చు, వేరే వాళ్ళకు బోధించే ముందే కావచ్చు, మనది మనం బోధించుకొని మనం చెప్పడానికి మనకు అర్హత ఉన్నదా లేదా అనేది మనది మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీంట్లో చూసుకున్నట్లయితే దావీదు గారు అంటే ఆయన ఒక ఐకాన్ అని మనకందరికీ తెలుసు. బైబిల్లో ఒక 5-6 మెయిన్ నేమ్స్లలో చూసేసుకుంటే ఆయన తండ్రి యొక్క హృదయానుసారుడు, ఆయన ఎన్నో మంచి పనులు చేసినట్టు ఆయన ఒక వన్ ఆఫ్ ద లైక్ ఐకాన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఎందుకంటే తండ్రికి సమీపంగా ఉన్నాడు, జనాలందరికీ కూడా మంచి పరిపాలన ఇస్తూ వస్తున్నాడు, శత్రువులలో గుండెలలో నిద్రపోయినవాడు, ఆయన అంటేనే హడలు అన్ని రకాలుగా చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఆయన బ్యాడో అదేంటో కానీ తన ఇంట ఉన్న తన కుమారులను మాత్రము సరిగా పోషించలేకపోయాడు. మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే బయట ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో కానీ తన ఇంట్లో మాత్రం ఆయన ఫెయిల్యూర్ ఫాదర్గానే మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూసినట్లయితే 18 కుమారులు ఉన్నా కూడా నెక్స్ట్ ఎవరొక సొలొమోన్ ఒక్కడే మనకు కనబడుతుంటుంటాడు ఒక రాజ్యాన్ని. ఎందుకంటే ఆయనకిచ్చిన వాగ్దానం బట్టే, దావీదు గారికి ఇచ్చిన వాగ్దానం బట్టే సొలొమోన్ రాజయ్య మందిరంలో కట్టించి, కానీ తుదకు ఆయన కూడా ఏ రకంగా ఆయన మనకు అది అంతమయ్యాడో అది కూడా మనకు తెలుసు. సో ఎందుకంటే దావీదు గారు చెప్పాలంటే యాజ్ ఎ ఫాదర్గా ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లల మీద ఉన్న ప్రేమతోట, లేకపోతే రాజ్యమును పాలించడానికి మ్యాక్సిమం టైం అక్కడ స్పెండ్ చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేయకపోవడమా, లేకపోతే వాళ్ళని గద్దిస్తే ఎక్కడ వాళ్ళు నలిగిపోతారని బాధపడతారని చెప్పేసి అతి ప్రేమతోట, లేకపోతే ఆయన చేసిన తప్పిదములను బట్ట మనకు తెలియదు. కానీ ఒక ఫెయిల్యూర్ ఫాదర్గానే మనం ఇక్కడ దావీదు గారిని ట్రీట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇందాక లేఖపట్నం చదువుకున్నప్పుడు ఒకసారి అది చదువుకుందాం. అది ఇశ్రాయేలీయులందరిలో 2వ సమయాలు చదువుకున్నాం కదా, ఒక్కసారి 13వ అధ్యాయము. సో అదంతా స్టోరీ చదివే కూడా నేను మీకు ఒక బ్రీఫ్గా చెప్తాను. అబ్షాలోము గురించి ఇంట్రడ్యూస్ చేసే ముందు మీకు ఒకటి చెప్తాను. సో ఇదందరికీ తెలుసు, 13 ఇది చదివి ఇదంతా చెప్పడానికి చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అవుతుంది కాబట్టి టైం పడుతుంది కాబట్టి. సో అబ్షాలోముకి ఒక సుందరివతి అయిన చెల్లెలు ఉండడం, తామారు ఉంటుంది, మనకందరికీ తెలుసు కదా.
తామారు అదేవిధంగా దావీదు యొక్క హాఫ్ బ్రదర్ ఇందాక అనుకున్నాం కదా, దావీదు కుమారుడు యొక్క జ్యేష్ఠపుత్రుడైన అమ్నోను. సో తనని ఆ సుందరవతి అయిన చెల్లి అయిన కజిన్ సిస్టర్ అయిన తనని మోహించి తను బాధపడుతూ చిక్కిపోతూ ఉన్నప్పుడు సో ఒక దుష్ట స్నేహితుడు ఎవరు, యెహోనాదాబ్ అనే ఒక కపటపు గలవాడు ఆయనకి ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చేసేసి నువ్వు ఈ రకంగా జబ్బు వచ్చినట్టు నటించి మీ తండ్రికి తెలియజేయి, తండ్రికి తెలియజేసినట్లయితే వచ్చినట్లయితే నా రోగం నయం కావాలంటే నేను చనిపోయే ముందు నా చెల్లెలి యొక్క చేతి ఆహారం తిని నేను చనిపోతానని చెప్పేసి నువ్వు మీ ఫాదర్తో అని చెప్పేసి కపటోపాయము ఆ యెహోనాదాబ్ కూడా ఎవరో కాదు, దావీదు యొక్క అన్నయ్య కుమారుడే. సో ఇచ్చినప్పుడు ఆ సలహా ఇచ్చినప్పుడు అతను చేయడము, అదే రకంగా దావీదు ఆయన చూడడానికి రావడము, తండ్రికి విన్నపించుకోవడము, ఆ తండ్రి ఎందుకంటే కుమారుడు జ్యేష్ఠపుత్రుడు కాబట్టి చనిపోతాడో బ్రతుకుతాడో అని చెప్పేసి ఆయన ప్రేమతో తన కూతురునైన తామర్ను పంపించడము, అది ఆమె వచ్చి వంట చేసి పెట్టినప్పుడు ఆ వంట తీసుకొని వచ్చినప్పుడు అతను ఆమె దగ్గర ఆమెను అవమానపరచడము, ఆమెను ఖరాబు చేసినట్టు మనం చూస్తూ ఉంటుంటాము. అది చూసినప్పుడు అది చేసి మళ్ళీ అంతకంటే ముందు ఎంతైతే ప్రేమిస్తాడో ఆ అమ్మాయిని ఖరాబు చేసిన తర్వాత ఆమెను అంతగా అసహించుకొని తన ఇంటిలో నుంచి బయటకు గెంటేసినట్టు మనం చూస్తూ ఉంటుంటాము. సో అలాంటి పరిస్థితుల్లో తను ఏడ్చుకుంటూ తన అన్నయ్య అయిన అబ్షాలోం దగ్గరికి వచ్చేసి ఇదంతా చెప్తుంటుంది అన్నట్టు. చెప్పినప్పుడు ఆయన చాలా సమన్వయం పాటిస్తూ ఉంటాడు అన్నట్టు అబ్షాలోము. ఓకే చెల్లెమ్మ, ఎవరో కాదు కదా మన అన్నయ్యనే కదా, ఇందాక మనం చదువుకున్న 19 నుంచి 29 వరకు అందులో ఉంటుంది. ఓకే నా మతను కూడా మన అన్నయ్యనే కదా, అయినా నువ్వేం కంగారు పడకమ, నువ్వు నా దగ్గర ఉండు, నీ బాగోగులు నేను చూసుకుంటానని చెప్పేసేసి అబ్షాలోము తన దగ్గరనే తన చెల్లెలను ఉంచుకుంటాడు. సో అప్పుడు ఈ విషయము దావీదుకు కూడా తెలుస్తుంది. దావీదుకు తెలిసి చాలా రౌద్రుడవుతాడు, కోపస్థుడవుతాడు. కానీ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ దావీదు గారు చేసిన మిస్టేక్ ఇదే అనిపిస్తుంటుంది. తన కూతుర్ని వాళ్ళ అన్నయ్య ఇట్లా పాడు చేశాడని తెలుసున్నా కూడా రౌద్రుడు అయ్యాడని ఉన్నది. కానీ అదే టైం లోపల అమ్నోన్ను పిలిపించి గద్దించి ఆ న్యాయపరంగా లేకపోతే ధర్మశాస్త్ర పరంగా అతనికి ఏదైనా శిక్షించి ఉన్నట్లయితే అక్కడ అబ్షాలోము సంతోషంగా ఉండేవాడు కావచ్చు, తామారు కూడా సంతోషంగా ఉండేది కావచ్చు. కానీ ఆయన మరి ఎందుకు తన జ్యేష్ఠపుత్రుడైన అమ్నోనును గద్దించడం కానీ శిక్షించడం కానీ పిలిచి తిట్టడం కానీ చేయడం కానీ ఏమి చేసినట్లు మనం ఇక్కడ చూడమన్నట్టు. సో అది ఆయన చేసిన తప్పేమో. సో చూస్తూ ఉంటాడు, అబ్షాలోము కూడా చూస్తూ ఉంటాడు, ఏంటి నా చెల్లెను పాడు చేశాడు, మా నాన్న రాజుగా ఉన్నాడు, ఎవరెవరికో శత్రువులకు అందరికీ కూడా శిక్షిస్తుంటాడు, తన కుమారుడు ఇంత ఘోరమైన తప్పిదం చేసినా కూడా ఇంకా చేయట్లేదని చెప్పేసి చూస్తూ ఉంటుంటాడు అబ్షాలోము. చూస్తున్నా కూడా ఏమి చేయకపోయేసరికి ఇంకా అప్పటి నుంచి అతనికి ఒక పగబడతాడన్నట్టు. ఎవరి గురించి? ఎందుకంటే ఇంట్లో తన చెల్లెలు ఉంది, తనకు ఇంకో మ్యారేజ్ చేయలేరు, తన ఏం చేయలేదు, తన ఇంట్లో ఆయన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుంటే అతను భరించుకోలేక ఇంకా ఏదైనా ఒక ప్లాన్ చేసేసి అమ్నోన్ను హంతం చేయడానికి ఒక ప్లాన్ చేస్తాడు అబ్షాలోము. సో ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. తండ్రి ఏమన్నా డిసిషన్ తీసుకొని తన చెల్లెలకు కానీ తన అన్నయ్యకి కానీ ఏదైనా న్యాయం చేకూరుస్తాడేమని చూస్తాడు. కానీ ఏమి చేయకపోయేసరికి ఇంకా అప్పుడు అబ్షాలోము ఒక ప్లాన్ చేస్తాడు అన్నట్టు. ఏం చేస్తాడంటే అక్కడ గొర్రెల బొచ్చు అమ్మే కాలం అంటే వాళ్ళకు ఒక అదే పండుగ సీజన్ అన్నట్టు. ఆ టైంలలో వాళ్ళు ఏంటంటే ఆ గొర్రెల బొచ్చు అమ్మినప్పుడు చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి. డబ్బులతోటి పండుగలు జరుపుకునే వాళ్ళకు ఒక సాంప్రదాయము, వాళ్ళకు ఒక ఆనవాయితీ అక్కడ ఇజ్రాయెల్లోకి ఉంటుంది అన్నట్టు. ఆ సమయం వచ్చినప్పుడు అతను ఒక ప్లాన్ చేస్తాడు అన్నట్టు. ఏంటంటే తన ఇంటికి ఆ విందుకు అందరినీ రాజకుమారులు పిలిపించేసి ఆ అమ్నోన్ను ఖతం చేయాలని చెప్పేసి అతను ప్లాన్ చేసేసుకొని రాజకుమారులందరికీ ఇన్విటేషన్ పంపిస్తాడు. అదేవిధంగా దావీదు దగ్గరికి కూడా ఇన్విటేషన్ పిలవడానికి వెళ్తాడు. నాన్న ఇట్లా నేను ఒక పండుగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాను, మీరు రావాలి, తప్పకుండా రావాలంటే అప్పుడు దావీదు నేను రాలేను నాన్న, నా బిజీ షెడ్యూల్ ఉంది, నేను రాలేను, మీరు వెళ్ళి నువ్వు మంచిగా సంతోషంగా చేసుకోండి అని ఆశీర్వదించి దీవించి పంపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అతనికి ఒక ఇంటెన్షన్ ఉంది కాబట్టి దావీదుని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఓకే నాన్న, మీరు రాకపోయినా కూడా నా అన్నయ్య పెద్ద అన్నయ్య ఉన్నాడు కదా, అమ్నోన్ను మాత్రం తప్పకుండా మీరు పంపించాలని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాం ఇందాక చదివిన లేఖపట్నంలో. ఆయనకు ఒక డౌట్ వస్తుంది దావీదు గారికి, ఎందుకు అన్నయ్య ఎందుకు నీకు రావడము అని చెప్పేసి ఒక డౌట్. ఎందుకంటే అతనికి డౌట్ ఉన్నది, ఏదో అతను తప్పు చేశాడు కదా, అతన్ని ఎందుకు పిలుస్తాడని చెప్పేసి ఒకసారి చదువుకుందాం. చూడండి, 26వ వచనము.
రెండవ సమూయేలు 13వ అధ్యాయం 26వ వచనం. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోని ఎడల నా అన్నయ్యకు అమ్నోను మాతో కూడా వచ్చినట్టు సెలవు ఇమ్మని రాజుతో మనవి చేసెను. అతడు, నీ యొద్దకు ఎందుకు రావలను అని రాజు అడగగా, అబ్షాలోము అతన్ని బతిమాలనందున రాజు అమ్నోనును తన కుమారులందరినీ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చాను. సో అక్కడికి రాజుకు డౌట్ వస్తుంది, ఎందుకు అమ్నోన్ ఇతను స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాడు ఏంటని. అంటే తను బతిమాలినప్పుడు అమ్నోన్ను పంపిస్తాడు. మిగతా 18 కుమారులు ఉన్నారు కదా, అందరూ వెళ్ళి అక్కడ ఈ 18 కుమారులలో ఒక చెల్లెలు వాళ్ళకి ఆమెనే ఈ తామారు. సో ఆ 18 మందిని ఇక్కడికి రావడము, అక్కడ ఇన్వైట్ చేయడము, అక్కడ సెలబ్రేట్ చేయడము, వీళ్ళ సేవకులకు అబ్షాలోము తన దగ్గర ఉన్న సేవకులకు ముందే ఆజ్ఞాపిస్తాడు అన్నట్టు. అమ్నోన్ వస్తాడు, అతను బాగా ద్రాక్షరసం తీసుకొని మత్తుడైనప్పుడు అతన్ని లేపేసేయాలని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. అదేవిధంగా ఆయన రావడము, ఆయన మత్తెక్కి ఉన్నప్పుడు అతన్ని తన సేవకులు తన పనివారులు కత్తితో చంపినట్లు మనం చూస్తుంటుంటాము. అక్కడ చంపేసేయగానే ఇంక అందరు మిగతా రాజకుమారులందరూ అక్కడి నుంచి భయపడి ఆ కంచెరి గాడిదలో పారిపోయి అక్కడి నుంచి పారిపోయినట్లు మనము ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ విషయము దావీదు గారికి తెలుస్తుంది. ఇట్లా అబ్షాలోము దీనికి ఒక ఫీస్ట్ సెలబ్రేషన్స్ కానీ పిలిపించేసి చంపాడని చెప్పినప్పుడు అతను తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడని చెప్పేసి చాలా అంగలార్చినట్టు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. అయితే అక్కడ ఏం చేస్తాడంటే, ఇంకా అతనికి తెలుసు, అబ్షాలోముకి తెలుసు తన అన్నయ్యను చంపాడు కాబట్టి మా నాన్న ఎలాగో నన్ను ఊరుకోడని చెప్పేసి అక్కడి నుంచి ఏం చేస్తాడు, పక్క దేశమైన, ఇది ఇజ్రాయెల్ కదా, పక్క దేశమైన సిరియా దేశం ఎవరిది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, వాళ్ళ తాత రాజు అక్కడ సిరియా రాజు కాబట్టి అక్కడి నుంచి పారిపోయి సిరియాకి వెళ్ళిపోతాడు అన్నట్టు. సిరియా తాత దగ్గరనే అక్కడే పెరుగుతుంటాడు అన్నట్టు. సో ఇతను ఇక్కడ రాజు ఏంటి, ఇక్కడ దావీదు రాజుకు 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఒక జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాడు, రెండవ కుమారుడు కూడా ఇటు కూడా పారిపోయి అతను అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఇక రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అమ్నోను మర్చిపోతాడు. ఇంకా వాడు ఉన్నాడు కదా, వాడు ఉన్నోడు కూడా ఎందుకు పోయాడు, అక్కడ ఎందుకు ఉండడం అని చెప్పేసి తన గురించి బెంగపెట్టుకొని బాధపడుతూ ఉంటున్న సంఘటనలు, ఇక్కడ పరిస్థితులు మనకి ఇక్కడ ఉంటాయన్నట్టు ఇక్కడ ఈ స్టోరీలో. సో అది ఎవరంటే దావీదు గారి దగ్గర ఉన్న ఎవరు, అతని సైన్యాధిపతి యోవాబు గ్రహించి అప్పుడు ఆ మధ్యతో మీడియేషన్ చేసేసి ఆయన దగ్గరికి ఎవరి దగ్గరికి, అబ్షాలోము దగ్గరికి, సిరియా దగ్గరికి వెళ్ళి అతన్ని ఒప్పించేసేసి మళ్ళీ ఆ సిరియా నుంచి యెరూషలేముకు తీసుకొని వస్తాడు అన్నట్టు. ఎవరిని ఇక్కడ దావీదును ఒప్పిస్తాడు, అక్కడికి వెళ్ళి అబ్షాలోము దగ్గరికి కూడా యోవాబు, ఎందుకంటే నీ తర్వాత మళ్ళీ రాజు అంటే అతన్నే కదా, నీ కొడుకే కదా అని చెప్పేసి ఇతన్ని ఒప్పించేసి ఆయనను తీసుకొని అబ్షాలోమును ఇక్కడికి తీసుకొని వచ్చినట్లు చూస్తుంటుంటాం. సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే దావీదు ఒప్పుకుంటాడు. సో దావీదు సరే తీసుకొని వచ్చేసేసండి, కానీ అతను ఇంకో కండిషన్ పెడతాడు అన్నట్టు. వాడు వస్తే ఇక్కడికి రావచ్చు, కానీ నన్ను దర్శనం చేసుకోవడానికి వీలు లేదు. మళ్ళీ ఇంకొక చెప్పాలంటే దావీదు గారు ఇది కూడా ఇంకొక సెకండ్ మిస్టేకే అనుకోవాలి. సో ఓకే, అతనితో పెద్ద కొడుకు తప్పు చేశాడు కాబట్టి, ఎందుకంటే తీర్పు తీర్చుట అనేది మన పని కాదు. ఎందుకంటే ఆయన అమ్నోనును చంపినప్పుడు తండ్రి చూసుకుంటాడో లేకపోతే ఆ పైవాడు చూసుకుంటాడో అతన్ని శిక్షిస్తాడు. కానీ ఇతను అబ్షాలోము తీసుకున్నాడు, పగ తీర్చుకున్నాడు. మనకు ఈవెన్ మనకి ఎక్కడ ఏదో రోమలో ఉంటుంది అనుకుంటా, రోమ 12వ అధ్యాయం ఒకసారి చూస్తారా? రోమ 12వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరన్నా. రోమ 12:19. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్తము మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చ కొనక ఎలోహిము ఉగ్రతకు చోటియ్యుకొడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రియుడు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చాలు బ్రదర్, ఇక్కడ చూడండి, ఏంటంటే ఆయన ఏం చెబుతున్నాడు, పగ తీర్చుకునుట మన పని కాదంటది. ఎవరో మనకు ఒక ద్రోహం చేశారు, మనకు ఎవరో ఒకరు మోసం చేశారు, ఏదో మన టిట్ ఫర్ టాట్ లాగా మళ్ళీ మనం తిరిగి వాళ్ళకు మోసం చేయడమో, తిరిగి వాళ్ళని నష్టపరచడమో, తిరిగి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం అంట, అది మన పని కాదంట. ఆ పరమ తండ్రికి మనం అప్పచెప్పాలంట. ఆయనకు అప్పచెప్పినట్లయితే ఆయనే చూసుకుంటాడు. వారి పట్ల, నీ శత్రువు పట్ల కావచ్చు, నీకు ద్రోహం చేసిన పట్ల వారిగా
వీలైతే సఖ్యమైతే ప్రార్థన చేయమంటున్నాడు, కానీ పగ తీర్చుట నీ పని కాదని చెప్పేసేసి మనకు లేఖనం చెప్తుంది. కానీ ఇక్కడ అబ్షాలోము ఏం చేశాడు? న్యాయాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు, చట్టాన్ని ఆయన చేతిలోకి తీసుకొని తన అన్నయ్య మీద పగ తీర్చుకోవడానికి అతన్ని చంపేసినట్టు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. సో అది అయిన తర్వాత అక్కడికి పారిపోతాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ యోవాబు ద్వారా మీడియేషన్ ద్వారా ఇక్కడికి యెరూషలేముకి వచ్చినప్పుడు మళ్ళీ దావీదు ఇంకో ఈ కండిషన్ పెడతాడు, అతను వచ్చి ఉండవచ్చు కానీ నన్ను దర్శించుకోవడానికి కానీ నన్ను కలవడానికి మాత్రం నా దగ్గరికి తీసుకురావద్దు అని నేను చెప్పేసి ఇంకొక సెకండ్ మిస్టేక్ చేస్తాడు ఇక్కడ దావీదు గారు. అదే టైం లోపల ఆ రకంగా చేసే బదులు ఓకే తనది తను తెలుసుకున్నాడు, ఒక మిస్టేక్ చేశాడు, ఆల్రెడీ ఒక తప్పిదం చేశాడు, కనీసం ఇప్పుడైనా ఆ అబ్షాలోముని పిలిపించుకొని ఆ తండ్రి పిలిపించుకొని అతన్ని కౌన్సిలింగ్ చేసి నువ్వు ఈ రకంగా చేయడం తప్పు కాదు, నువ్వు ఇప్పటి నుంచి కనీసమైన జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు అని చెప్పేసి ఉపదేశించి ఆయన కౌన్సిల్ చేసి ఆయన వైపు తిప్పుకున్నట్లయితే ఆ అబ్షాలోము కూడా మారిపోయేవాడేమో. కానీ ఈయన కూడా దావీదు కూడా హెడ్ స్ట్రాంగే కదా, ఆయన కూడా ఒక తగ్గే స్వభావం ఉన్నదో లేదు ఇక్కడ తెలుస్తలేదు. కానీ వాడినేది నేను పిలుచుకునేది, వాడిని దర్శనమే ఇయ్యొద్దని చెప్పేసి యోవాబుకు అతన్ని అట్లా ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో వచ్చి అక్కడి నుంచి సిరియా నుంచి వస్తాడు, యెరూషలేములో 2 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తూ ఉంటుంటాడు అన్నట్టు ఈ అబ్షాలోము. ఏదన్నా ఒక రోజు మా డాడీ నన్ను పిలుస్తాడేమో, నాకు ఏదైనా అధికారం ఇస్తాడేమో, లేకపోతే నాకు ఏదైనా పోస్ట్ ఇస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంటాడు అన్నట్టు ఈ అబ్షాలోము. అయినప్పటికీ కూడా అతను రాడు. ఇంకా చూసి ఇతను ఎవరున్నారు, సైన్యాధిపతి ఉన్నాడు కదా, సైన్యాధిపతి మీడియేషన్ చేసి తీసుకొని వస్తాడు కదా, ఆయన దగ్గరికి కబురు పంపిస్తాడు అన్నట్టు. ఏంటి యోవాబు నువ్వు రా, ఎందుకంటే మా నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, నా గురించి ఏదో మాట్లాడడానికి నువ్వు రా అని చెప్పేసి యోవాబుకు కబురు పంపించినప్పుడు యోవాబు ఒకసారి పంపిస్తాడు, యోవాబు రెస్పాండ్ కాడు. రెండవసారి కూడా మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకెవరిని మీడియేట్ చేయడానికి పంపిస్తాడు, ఎవరు, అబ్షాలోము యోవాబు దగ్గరికి. అయినప్పటికీ కూడా యోవాబు రెస్పాండ్ కాడు, ఎందుకంటే ఆయన సైన్యాధిపతి కాబట్టి. ఎందుకంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళు యుద్ధాలు శత్రువులతో చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఆ బిజీలోనే ఉన్నారు కాబట్టి అబ్షాలోము పిలిచినప్పటికీ కూడా అతన్ని అక్కడ ఇగ్నోర్ చేసినట్టు, లేకపోతే ఆయనకు రెస్పాండ్ ఇచ్చినట్టు మనకి ఇక్కడ బైబిల్లో ఉంటుంటుంది అన్నట్టు. అయితే ఈ అబ్షాలోముకు కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే, ఈ అబ్షాలోము చేను పక్కనే యోవాబు చేలు పక్కనే ఉంటాయి అన్నట్టు. పక్కనే ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే అతని మీద రెవెంజ్ తీసుకోవడానికి, లేకపోతే అతను రెస్పాండ్ అవ్వడానికి ఏం చేస్తాడో ఆ యవల చెట్లనన్నిటిని కూడా ఈ యోవాబు సైన్యాధిపతి ఆ చెట్లనన్నింటినీ కూడా మొత్తం కాల్ చేస్తాడు అన్నట్టు. వీళ్ళ సేవకులకు చెప్పేసేసి మొత్తం పంట చేనులంతా కూడా కాల్ చేసి పాడు చేసినట్లు మనం ఇక్కడ చూస్తుంటాం అన్నట్టు. అప్పుడు యోవాబుకు తెలుస్తుంది, నీ పంట చేనులన్నీ మొత్తం కాలిపోయినాయి, నీ పక్కన ఉన్న అబ్షాలోము తన సేవకులతో అందరితోటి కాల్చి పాడు చేశాడని చెప్పేసరికి యోవాబుకు అప్పుడు కోపం వస్తుంది అన్నట్టు. కోపం వచ్చేసేసి అబ్షాలోము దగ్గరని అప్పుడు వెళ్తాడన్నట్టు. ఏంటి నీ పని వారు ఇట్లా చేశారంటే, అవును కావాల్సే నేను చేపించాను ఈ పని, నీకు నేను 2 సార్లు కబురు పంపించాను, మా డాడీ దగ్గరికి రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి నువ్వు చెప్పినప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు, నా నాన్న దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, నా భవిష్యత్తు గురించి నువ్వేం మాట్లాడతలేవు, కాబట్టి ఈ రకంగా చేస్తేనే నన్ను నా దగ్గరికి వస్తావని తలంచి నేనే చేశానన్నప్పుడు అప్పుడు యోవాబు ఓకే రియలైజ్ అవుతాడు అన్నట్టు. రియలైజ్ అయిపోయి ఆ అబ్షాలోమును తీసుకెళ్ళి దావీదు దగ్గరికి మళ్ళీ కన్విన్స్ చేస్తాడు అన్నట్టు. అతను వచ్చాడు, తన తప్పు తెలుసుకున్నాడు, ఇక ముందు ఏం తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి, ఎందుకంటే అతను నమ్మించడానికి ఇది అబ్షాలోము చేసింది ఏంటంటే కుట్ర పన్నాడు అన్నట్టు. అక్కడ ఏంటంటే అతనికి ఆ రాజ్యం మీద కన్నెబడింది, ఎందుకంటే ఆ ఆయన తర్వాత దావీదు తర్వాత నెక్స్ట్ ఇంకా నేనే కదా అని చెప్పేసి ఆ రాజ్యాధికారం పట్టాభిషేకం పొందాలని చెప్పేసి ఈ ప్లాన్ వేసుకుంటాడు అన్నట్టు. ప్లాన్ వేసేసుకొని మన ఈయనతోటి సైన్యాధిపతి ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసినప్పుడు అప్పుడు తండ్రి కూడా నమ్ముతాడు, ఓహో సరేలే వీడు రియలైజ్ అయినట్టున్నాడు, అక్కడ తప్పిదములు చేసుకుని రియలైజ్ అయ్యాడు కాబట్టి అని చెప్పేసి అతను తన కుమారుణ్ణి అబ్షాలోముని అప్పుడు ఏంటంటే క్షమిస్తాడు. క్షమించి అతన్ని, ఎందుకంటే ఇతను అబ్షాలోము తండ్రి దగ్గరికి వెళ్ళి సాష్టాంగా కాళ్ళ మీద పడి నమస్కారం చేసినప్పుడు అప్పుడు తనని ఇంకా ఏం చేస్తాడంటే క్షమించి తనని ఇంకా అప్పుడు ముద్దు పెట్టుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాం అన్నట్టు. సో ఇక సరేలే నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు కదా అని చెప్పేసి అప్పుడు అతన్ని ముద్దు పెట్టుకొని తనని తన దగ్గరికి సమీపించినట్లు మనము ఇక్కడ చూస్తూ ఉంటుంటాం అన్నట్టు.
అయితే అప్పటి నుంచి ఇంకా అబ్షాలోంకి ఏమైందంటే ఇంకా ఆ తండ్రి సీట్ మీద కన్నుబడింది. ఇంకా ఏదో రకంగా నేను ఆ సీట్ని సంపాదించాలి, దాని మీద నేను ఆ సింహాసనం మీద కూర్చుండాలని ఆయనకు దురాశ ఆయనలో స్టార్ట్ అయింది అన్నట్టు. దురాశలో స్టార్ట్ అయ్యి ఒకసారి 2 సమూయేలు 15వ అధ్యాయము ఒక ప్లాన్ చేస్తాడు. 15వ అధ్యాయము 7 నుంచి 12 వరకు ఎవరైనా చదవండి. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని కనుక నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా. చాలు బ్రదర్. ఇక్కడ ఏంటంటే అబ్షాలోము ఒక ప్లాన్ చేస్తాడు అన్నట్టు తండ్రి దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక సఖ్యత ఏర్పడింది కదా, సఖ్యత ఏర్పడింది. అండ్ ఆయనను క్షమించాడు, ఆయన ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి ఇంకా తండ్రికి మెల్లగా రాయబారము మొదలుపెట్టేసి ఒక ప్లాన్ చేశాడు అన్నట్టు. ఏంటంటే నేను ఎప్పుడైతే సిరియాలో నేను ఉన్నప్పుడు ఇక్కడ నేను అబ్నాను చంపి నేను అక్కడ సిరియాలో నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను నాన్న. ఒకవేళ కనుక నేను క్షేమంగా మళ్ళీ యెరూషలేములోకి వెళ్ళినట్లయితే నేను వెళ్ళి హెబ్రోనుకి వెళ్ళి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఆ బలులు అర్పించుకొని నా మొక్కుబడులను మొక్కుకుంటానని చెప్పేసి నేను సిరియాలో ఉన్నప్పుడు మా తాతగారి దగ్గర ఉన్నప్పుడు నేను మొక్కుకున్నాను. కాబట్టి నువ్వు కనుక నాకు అవకాశం ఇస్తే నేను అక్కడికి వెళ్ళి బలి అర్పించుకొని అక్కడ ఒక విందు చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి, నాకు పర్మిషన్ ఇప్పియండి అని చెప్పేసి తన తండ్రి దగ్గర నంగనాచిలాగా వచ్చేసి అబ్షాలోము తన తండ్రిని పర్మిషన్ అడుగుతాడు అన్నట్టు. సో దానికి ఏముంది, ఈయన ఒకే బలి అర్పించుకుంటాడు, ఇది మొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి దాన్ని నెరవేరుస్తానంటే ఎవరు వద్దంటారు. అందుకు దావీదు ఒప్పుకోవడము దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్నట్టు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఇదే ఛాన్స్ అనుకొని చెప్పేసి అప్పటికే ఏం చేస్తుంటాడంటే ఈ అబ్షాలోము అందరికి కూడా ఏం చేస్తుంటాడంటే తండ్రి ఒకసారి యాక్సెప్ట్ చేశాడు కదా, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాల సమయాలలో, ఎందుకంటే యెరూషలేం చుట్టూతో కూడా అన్ని గుమ్మాలు ఉంటాయి, 12 గుమ్మాల గురించి మనకు చెప్తుంటుంటారు కదా అన్నయ్య దయాకరుడు. ఆ 12 గుమ్మాల మెయిన్ గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ, ఎందుకంటే అక్కడ రథంలో వెళ్ళి తన ముందు ఒక 20 మందిని ఒక వెనకాల ఒక 30 మందిని సైనికులను పెట్టుకొని అతను ఏంటంటే తను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అన్నట్టు. ఇంకా ఈ దావీదు గారి తర్వాత నేనే రాజును, నేనే న్యాయాధిపతిని, ఎందుకంటే రాజు దగ్గర ఎవరు సరి అయిన న్యాయం తీర్చే ఎవరు మనుషులు లేరు, ఇక నేనే రాజును కాబోతున్నాను, మీ సమస్యలు ఏమున్నాయి. ఎందుకంటే అందరూ వివిధ గోత్రాల నుంచి వివిధ ఆ ఇజ్రాయేల్ ప్రాంతం నుంచి ఏంటంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి రాజు దగ్గరికి వస్తుంటుంటారు అన్నట్టు. ఆ రాజు దగ్గరికి ఆ గుమ్మాల నుంచి వస్తున్నప్పుడు రాజు దగ్గరికి రీచ్ కాకుండా ఆ గుమ్మం దగ్గరని ఇక్కడ తిష్ట వేసేసుకొని వాళ్ళని పిలిపించుకొని, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీరు ఎందుకు రాజు దగ్గరికి వెళ్తున్నారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పేసి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి, ఓకే ఆ రకంగా ఉందా, ఆ రాజు దగ్గర ఎవరు లేరులే నేనే మీకు తీరుస్తానని చెప్పేసి వాళ్ళకి ఏదో సర్ది చెప్తున్నాడు, ఏదో మాయమాటలు చెప్తున్నాడు వాళ్ళని చెప్పేసి రాజు దగ్గరికి రీచ్ కాకుండా ఇక నేనే సర్లో రాజు కాబోతున్నాను అని చెప్పేసి అందరినీ రిటర్న్ పంపిస్తున్నాడు. వాళ్ళతోటి మంచి రిలేషన్స్, ఒక రాజకీయం పొలిటికల్ లీడర్ ఎట్లా చేస్తుంటుంటారు మనం చూస్తుంటుంటున్నాం కదా, ఒక రాజకీయాన్ని ఒక ఉన్న ప్రైమ్ మినిస్టర్ని కావచ్చు లేకపోతే ఇంకొక పార్టీని వాళ్ళు పడేసి నెక్స్ట్ రావాలంటే ఎలాంటి మాయ మాటలు చెప్పి ఏ రకంగా జనాల్ని ఆకర్షించుకుంటారో సేమ్ రాజకీయము సేమ్ ఇతను ఇక్కడ కూడా అబ్షాలోము కూడా చేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. చూసేసరికి అందరికీ చాలా ఇతని మీద కూడా ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అన్నట్టు. ఏంటి ఇంత అందగాడు, ఇంత ఐశ్వర్యవంతుడు, ఇంత రాజకుమారుడు, ఆఫ్టర్ ఆల్ నార్మల్ మనుషుల దగ్గరికి వచ్చేసి మన మంచి చెడులు తెలుసుకుంటున్నాడు, మన బాగోగులు ఏంటిదో తెలుసుకుంటున్నాడు, మనకి ఏది కావాలంటే అంత సహాయం చేస్తున్నాడు, కాబట్టి ఈయనైతే మనకు రాజు మంచిగా ఈయనైతే మనకు రాజు అయితే బాగుండుననే ఒక ఇంప్రెషన్ని జనాలందరికీ ఒక దాదాపు ఒక 2 to 3 years ఆ గౌన్ల దగ్గర ఆ ద్వారాల దగ్గర ఉండి ఆ తండ్రికి వెన్నుపోటు పొడవడానికి ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు అన్నట్టు. అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గరని కూడా ఏంటంటే వాళ్ళని పలకరించి వాళ్ళ చేయులు తీసుకుని వాళ్ళని ముద్దులు పెట్టుకునేసరికి ఏంది ఒక కుమారుడు ఇంత అందగాడు, ఇంత ఐశ్వర్య, మమ్మల్ని ఇంత చేరువదీస్తున్నాడు, దగ్గరికి తీస్తున్నాడు అని చెప్పేసి ఇజ్రాయిల్లో చాలామంది కూడా ఏంటంటే ఈయన వైపు మళ్ళించుకుంటాడు అన్నట్టు. ఆయన
ఈయనకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అన్నట్టు, నా వైపు చాలామంది జనాలు ఉన్నారని చెప్పేసి. అప్పుడు దావీదు దగ్గరికి వచ్చేసి నాన్న హెబ్రోన్ దగ్గరికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు పర్మిషన్ ఇవ్వగానే అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అంటే వీళ్ళు ఉండేది ఎరుషలేం నుంచి హెబ్రోన్ ఎంతో దూరం కాదు, కానీ ఇక్కడ మందసం ఉంటుంది, అక్కడేమో మాకు మందిరం లాంటిది, అక్కడ కూడా ఇంకొక ఏంటంటే అక్కడ బలులు అర్పించుకోవడానికి కూడా అక్కడ అది ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు ఇంకేం చేస్తాడంటే జనాలందరినీ కూడా పోగు చేసుకున్నాడు కాబట్టి మొత్తం అన్ని గోత్రాల దగ్గరికి ఇజ్రాయేలు దాని నుంచి గాదు వరకు ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా వేగుల వారిని పంపిస్తాడన్నట్టు. పంపించేసేసి రాజు, మన కొత్త రాజు అబ్షాలోము గారు హెబ్రోన్లో అక్కడ రాజరికం చేయబోతున్నాడు. అక్కడ ఏంటంటే అవి బూరలు ఊదగానే అందరూ కూడా అబ్షాలోము రాజాయను అని చెప్పేసేసి మీరందరూ కూడా పలకాలని చెప్పేసేసి వాళ్ళందరినీ ఇజ్రాయేలు దేశాన్ని కూడా వేగుల వారిని పంపించినట్లు మనం ఇక్కడ చూస్తుంటుంటాము. వేగుల వారిని పంపిస్తాడు. అదే రకంగా ఒక 200 మందిని హెబ్రోనుకు తీసుకెళ్ళిపోయి అక్కడ ఇంకొక పని ఏం చేస్తాడంటే, మన దావీదు గారి దగ్గర ఉన్న ఒక మంత్రి ఉంటాడన్నట్టు, అహీతోపేలు అని చెప్పేసి ఒక మంత్రి ఉంటాడన్నట్టు. ఆ మంత్రి ఎవరంటే, అతను కూడా ఎవరంటే ఇందులో మనకు బైబిల్లో లేదు, కానీ అహీతోపేలు అంటే మనకు ఉన్నారు కదా, ఎవరు బెత్షెబా హస్బెండ్ ఉన్నాడు కదా, బెత్షెబా హస్బెండ్ పేరు ఏం పేరు? ఉరియాకు తాతనంట. ఎందుకంటే మనకు బైబిల్లో లేదు, కానీ ఆ అహీతోపేలు అనేది దావీదు గారి దగ్గర ఒక మంత్రిగా ఉంటాడన్నట్టు. అప్పుడే ఆ మంత్రి ఈ ఉరియాను చంపించినప్పుడు ఈయన కూడా ఒక మంత్రిగా ఉంటాడు. కానీ ఆ రాజు ఆజ్ఞని కాదనలేకుండా అతన్ని ఉరియాని యుద్ధంలో ముందు పెట్టి చంపిస్తాడు. కానీ అప్పటి నుంచి అహీతోపేలు కూడా దావీదు గారికి ఒక శత్రువులాగా తయారవుతాడు అన్నట్టు. అది ఎవరు? ఈ అబ్షాలోము గ్రహించి ఆ అహీతోపేలు దగ్గరికి వెళ్ళేసేసి అహీతోపేలు కూడా ఈయన పార్టీలో చేర్చుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాం అన్నట్టు. ఎందుకంటే శత్రువు ఏమైపోతారు, ఇద్దరు మిత్రులు అవుతారు కదా. అందుకని దావీదు శత్రువుని అహీతోపేలును కూడా ఈయన దగ్గరికి పిలుచుకొని ఆ హెబ్రోనులో ఆయననే రాజుగా ప్రకటించుకొని ఆ రాజ్యమంతా కూడా, ఇజ్రాయెల్లో రాజ్యమంతా కూడా ఆ వేగుల వారిని పంపించేసేసి అబ్షాలోము రాజయ్యాడు అని చెప్పేసి తనను ప్రకటించుకున్నట్టు మనం ఇక్కడ చూస్తుంటుంటాం. ఒకసారి ఆ సన్నివేశం కూడా చూద్దాం. ఒకసారి 15వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదవండి ఎవరన్నా. ఇజ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరినీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము, మనం పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తి వాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా మేలిన వాడవును రాజునకు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంట పెట్టుకొని కాలినడకన బయలుదేరాను. చాలు బ్రదర్. ఇక్కడ ఏంటి, దావీదుకి వర్తమానం తెలిసిపోయింది. అబ్షాలోము హెబ్రోన్లో తను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇజ్రాయేల్ గోత్రములందరిలో కూడా అందరినీ తన మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైపోతాడంటే, ఏమైతుందో తెలియదు కానీ దావీదు ఒకేసారి బలహీనుడైపోతాడు అన్నట్టు. ఈ వర్తమానం తెలిసిపోతుంది అన్నట్టు. వర్తమానం తెలిసిపోయి, ఎందుకంటే అహీతోపేలు అనేటోడు ఆడొక పెద్ద మూర్ఖుడు, మంత్రి, మంచి తెలివి కల్లోడు మూర్ఖుడు. అతనితో కలిసిపోయాడంటే వీళ్ళంతా కూడా రాజ్యమంతా కూడా వీళ్ళే గ్రాప్ చేశారు. కాబట్టి ఇక వాళ్ళు వచ్చేసేసి నెక్స్ట్ గత్యంతరం లేకుండా మనల్ని చంపుతారని ఇతనికి భయమేసి, దావీదు మరి ఎందుకు భయపడ్డాడో, ఎందుకు ఇక్కడ అధైర్యపడ్డాడో తెలియదు, కానీ అక్కడైతే అప్పుడు వాళ్ళందరినీ కూడా తన ఇంట్లో ఉన్న తన కొడుకులనే కావచ్చు, తన భార్యలనే కావచ్చు, తన సేవకులనే కావచ్చు, తన సైన్యాధిపతులు అందరికీ కూడా చెప్పేసేసి, ఇంకెందుకంటే అతను చాలా ఒక ఫామ్ చేసుకున్నాడు, ఒక గవర్నమెంట్ లాగా ఫామ్ చేశాడు, రాజు అయ్యాడు. కాబట్టి మన మీదకి వచ్చేసేసి మనల్ని చంపడానికి కూడా వెనకపోడు. కాబట్టి మనం ఇక్కడ ఉండడం, యెరూషలేములో ఉండడం శ్రేయస్కరం కాదు అని చెప్పేసేసి వాళ్ళ ఉన్న రాజనగరిలో ఆయనకున్న 10 మంది ఉపపత్నులను ఆ రాజనగరిలో కావలిగా ఉంచేసేసి మిగతా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి హడావుడిగా ఏడుస్తూ
అరణ్యంలోకి పారిపోయినట్లు మనం ఇక్కడ చూస్తుంటుంటామన్నట్టు. సో ఆయన చేసిన పనికి ఈ దావీదు గారు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోతాడన్నట్టు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడని ఇప్పుడు వీళ్ళకు తెలిసిపోతుంది, ఇతను దావీదు గారు వెళ్ళిపోతున్నారని చెప్పేసి. చాలామంది ఉంటారు కదా, ఆయన ఫాలోవర్స్ కూడా ఉంటారు కదా, ఆయన ఫ్రెండ్సే కావచ్చు, మామూలు కామన్ పబ్లిక్ పీపుల్సే కావచ్చు, లేకపోతే సైన్యాధికారులే కావచ్చు, కొందరు మినిస్టర్లే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ దావీదు గారికి రక్షించడానికే కావచ్చు, ఆయన బాగోగులు చూసుకోవడానికే కావచ్చు, ఆయనతో పాటు వారు కూడా ఆ యోర్దాన్ నది దాటేసేసి ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటామన్నట్టు. చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకా ఇతను స్థాపించాడు అక్కడ హెబ్రోన్లో అబ్షాలోము రాజు అయ్యానని ఇక్కడ స్థాపించాడు. అక్కడి నుంచి నేనే రాజునైనా అని చెప్పేసి ప్రకటిస్తూ అక్కడి నుంచి హెబ్రోన్ నుంచి యెరూషలేముకి వచ్చేసేసి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. స్థావరం అంటే ఇంకా రాజుగా పరిపాలిస్తున్నాడు అన్నట్టు. అక్కడ రాజుగా పరిపాలిస్తూ ఉన్న సమయం లోపల అప్పుడు ఎందుకంటే ఇంకా అతని దగ్గర ఎవరంటే ఈయన ఈ ఇతను ఉన్నాడు కదా, ఎవరైతే హైతోలేపు ఉన్నాడు కదా, ఆయన మెయిన్ అడ్వైజర్గా మెయిన్ మినిస్టర్గా అబ్షాలోం దగ్గర వర్క్ చేస్తున్నట్టు ఇక్కడ మనకు చూస్తూ ఉంటుంటాం అన్నట్టు. అప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ఈ అబ్షాలోం ఈయన అహీతోపెల్ను అడుగుతుంటాడు అన్నట్టు, ఏం చేద్దాము ఇప్పుడు, మరి ఆయన నెక్స్ట్ మనము మన వే ఫార్వర్డ్ ఏం చేద్దాము, ఇప్పుడు నాన్నగారం రాజుగారం వెళ్ళిపోయి అక్కడ దాక్కొని ఉన్నాడు కదా, మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పేసి ఇతను అహీతోపెల్ను సహాయం అడుగుతాడు అన్నట్టు. అది సలహా అడుగుతాడు అన్నట్టు. సలహా అడిగితే వాడేం చెప్తాడంటే, ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నువ్వే రాజు అయినవని, నీకు భయపడి నీ తండ్రి వెళ్ళిపోయాడని, నీ తండ్రి నీకు శత్రువుగా అయ్యాడని చెప్పేసి జనాలందరికీ తెలియజేయడానికి నువ్వు ఒక పని చేయాలని చెప్పేసి అహీతోపెలు ఇతనికి అబ్షాలోంకి ఇస్తాడన్నట్టు. ఎక్కడైతే మీ రాజనగరిలో మీ నాన్న వెళ్తూ అక్కడ ఒక 10 మంది ఉపపత్నులను కావలిగా రాజనగరిలో పెట్టి వెళ్ళాడు, నువ్వు కనుక వెళ్ళి ఆ ఉపపత్నులందరినీ నువ్వు పాడు చేసినట్లయితే జనాలందరికీ కూడా తెలిసిపోతుంది, రాజుగారి ఉపపత్నులనే నువ్వు పాడు చేసావంటే వీళ్ళిద్దరికీ బాగలేదు, సో తన తండ్రి నేను అసహించుకుంటున్నాడు కాబట్టి ఈయననే మనకు రాజు అని చెప్పేసి అందరూ భయపడి నీ వైపు తిరిగి నువ్వు మంచిగా రాజ్యాన్ని పరిపాలిస్తావని చెప్పేసి అతనికి అబ్షాలోంకి ఒక ఈ పిచ్చి సలహా ఇస్తాడన్నట్టు వాడు అతను ఇవ్వగానే. సో అది అందరి జనాలు ఉండగానే ఆ గుడారాలు వేసుకొని 10 మంది ఉపపత్నులను అక్కడ నాశనం ఖరాబు చేసినట్టు ఇక్కడ మనకు చూస్తుంటుంటాం అన్నట్టు. సో దాంతో అయ్యేసరికి ఏమైపోతుందంటే కామన్ పబ్లిక్ అందరూ కూడా, ఇజ్రాయెల్ అందరూ కూడా భయపడిపోయి, అమ్మో ఈయననే మనకు రాజు అని చెప్పేసి అందరూ భయపడి ఆ అబ్షాలోము దగ్గర ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాం అన్నట్టు. అయితే ఇది చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాము అని చెప్పేసి మళ్ళీ అదే అబ్షాలోము అతన్ని అడుగుతుంటాడు అన్నట్టు. అతను అడుగుతున్నప్పుడు అప్పుడు ఏం చెప్తాడంటే అతను మళ్ళీ ఇంకొక సలహా ఇస్తాడన్నట్టు. ఏంటంటే దావీదు ఉన్నంత వరకు కూడా నీకు ఎప్పుడైనా ముప్పే, నీ రాజు చనిపోతే కానీ నువ్వు రాజువు కాలేవు అని చెప్పేసి అతనేమి ఇంకొక సలహా ఏమిస్తాడంటే, నువ్వు కనుక నాకు అవకాశం ఇచ్చినట్లయితే నేను కొంతమందిని తీసుకొని వెళ్ళి నీ తండ్రి అయిన రాజు ఆ అరణ్యంలో అక్కడ దాక్కొని ఉన్నాడు కాబట్టి, ఆయన ఇప్పుడు ఎందుకంటే బలహీనుడై ఉంటాడు కాబట్టి మీరు కనుక నాకు అవకాశం ఇస్తే ఈ 12,000 మంది జనాలను తీసుకొని వెళ్ళిపోయి ఆయనను చంపేసేసి నేను నీ దగ్గరకు వస్తాను, అప్పుడు ఆయన దగ్గరున్న సైనికులే కావచ్చు, సైన్యాధికారులే కావచ్చు, జనాలే కావచ్చు, అందరు నీ వైపు తిరుగుతారని చెప్పేసి ఇంకొక సలహా కూడా అతనికి అబ్షాలోంకి ఇస్తాడన్నట్టు. ఇతను అబ్షాలోంకి ఇచ్చినప్పుడు అతనికి ఇది కూడా బాగుంది అని చెప్పేసి అతను అనుకుంటాడు. కానీ అప్పుడు ఆ అబ్షాలోము ఒక మంచి పని ఏం చేస్తాడంటే, అతని దగ్గర ఇంకొకతను హూషే అని చెప్పేసి ఆయన కూడా ఒక మంచి సలహాదారుడు ఉంటాడు అన్నట్టు. అతను ఏంటంటే దావీదు గారికి కూడా మంచి సలహాదారుడుగా ఉన్న వ్యక్తి అన్నట్టు. ఆయనకు దావీదుకి మంచి స్నేహితుడుగా ఉంటాడు అన్నట్టు. అయితే ఈ అహీతోపెలు ఇచ్చిన సలహా మంచిదా లేదా అని ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి ఈ హూషై దగ్గరికి అడుగుతాడన్నట్టు ఇదే అబ్షాలోము. అయినప్పుడు ఆ హూషై తెలివిగా, నువ్వు ప్రతిదీ కూడా ఆయన చెప్పిన సలహా ప్రకారం వెళుతున్నావు, బాగానే ఉంది, కానీ ఈ సలహా మాత్రం అంత మంచిగా లేదు, ఎందుకంటే నీ తండ్రి దావీదు మామూలు వాడు కాదు, ఒకవేళ కనుక ఈ 12,000 మందిని వాళ్ళు తీసుకొని అరణ్యంలోకి వెళ్ళినా కూడా వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే ఒక్కడు ఆయన 10,000 మందిని చంపేంత ఆయన సామర్థ్యుడు, నువ్వు పొరపాటున కూడా ఈ
అహీతోపెలు చెప్పిన ఈ సలహాను పాటించినట్లయితే నువ్వు ఓడిపోతావు, మళ్ళీ నీ రాజే వచ్చి రాజ్యాన్ని ఏలుతాడని చెప్పేసి ఆయన కూడా ఒక తెలివిగా, ఎందుకంటే ఈ హూషై అనేటైన దావీదుకు మిత్రుడు అన్నట్టు, దావీదుకు మిత్రుడు కాబట్టి దావీదుకి సపోర్టుగా ఉండడానికి ఈ రాంగ్ సలహా ఇతనికి అబ్షాలోంకి ఇస్తాడన్నట్టు. ఆ రకంగా చేయొద్దు, నువ్వు ఓన్లీ 12,000 మందే కాదు, గాదు నుంచి దాని వరకు అందరినీ ప్రోగు చేసుకొని ఇంకా ఎక్కువ మంది జనాలను తీసుకొని నీ ఫాదర్ను అటాక్ చేసినట్లయితే అప్పుడు నువ్వు గెలుస్తావు. కానీ ఈ 12,000 మందితోటి అహీతోపెలు ఇచ్చిన సలహా కరెక్ట్ కాదన్నప్పుడు అప్పుడు అబ్షాలోము ఈయన కూడా ఇచ్చిన సలహా కూడా బాగానే ఉందనుకొని చెప్పేసి సరే అదే రకంగా చేద్దాము, ఆయన అహీతోపెలు ఇచ్చిన సలహా పాటించొద్దని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ హూషై ఇమీడియట్లీ ఏం చేస్తాడంటే దావీదుకు సమాచారం పంపిస్తాడు అన్నట్టు. చూడు రాజా, నీ కొడుకు నీ అడవిలోకి వచ్చి నిన్ను అటాక్ చేసి నిన్ను చంపాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కాబట్టి మీరు ఆ అడవిలో అక్కడ మీరు ఉండకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోండి అని చెప్పేసి ఈ హూషై ఈ లోపల వాళ్ళకి మెసేజ్ ఇస్తాడన్నట్టు. ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు ఆ మెసేజ్ దావీదు దగ్గరికి వెళ్తుంది. ఆ దావీదు వాళ్ళందరూ కూడా ఆ దావీదు దగ్గర మిగతా 3 సైన్యాధిపతులు ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి ఆ అడవిలో నుంచి ఆ యోర్దాను దాటేసేసి మళ్ళీ జోర్దాన్ వైపు అంటే అమ్మోనీయుల వైపు అక్కడి నుంచి పారిపోయినట్లు మనం చూస్తుంటుంటాం అన్నట్టు. అయితే అమ్మోనీయుల వైపు పారిపోయినప్పుడు అప్పుడు దావీదు ఒక మాట చెప్తాడన్నట్టు, ఎందుకంటే తండ్రి ప్రేమ అనేది ఏ రకంగా ఉంటుంటుంది చూస్తాడు. ఇతనేమో అబ్షాలోమేమో తండ్రిని ఏ రకంగా చంపాలి, ఎప్పుడు చంపాలి అని చెప్పేసి ఇతను చూస్తుంటుంటే ఆ తండ్రి ఆలోచన ఏ రకంగా ఉంది ఒకసారి చూడండి. ఇది సో 18వ అధ్యాయం చూసినట్లయితే దావీదు తన యొద్దకు జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులు నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడైన ఏంటంటే ఇంకా ఆ మెసేజ్ రాగానే అక్కడి నుంచి పారిపోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ దావీదు చెప్తున్నాడు అన్నట్టు. ఓకే, మనం ఇక్కడ ఎంతమందిగా ఉన్నాం కదా ఈ అడవిలో, అందరం మనము పార్ట్స్గా విడిపోదాము, వాళ్ళు ఎలాగైనా మన దగ్గరికి యుద్ధానికి వస్తారు, అబ్షాలోము తన సైనికుల్ని తీసుకొని వస్తాడు, మనల్ని చంపుతాడు, కాబట్టి మనం ఏంటంటే 3 గ్రూపులుగా వెళ్ళిపోయి డిస్ట్రిబ్యూట్ అయిపోయి వాళ్ళకు యుద్ధం చేద్దామని చెప్పేసి దావీదు అడవిలో ఉండి వాళ్ళకి ప్లాన్ చేస్తాడన్నట్టు. ప్లాన్ చెప్పగానే అట్లా యోవాబు ఇంకా 2 సైన్యాధికారులు అభిషై ఇంకొకతను ఇత్తయి 3కి గ్రూప్స్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. అయిపోయి ఆయన కూడా అంటాడు అన్నట్టు, నేను కూడా ఒక గ్రూపు లీడ్ చేస్తాను, నేను కూడా ఆ యుద్ధానికి వస్తానంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ చూద్దాము. 3వ అధ్యాయము. జనులు నీవు మాతో రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టారు, మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టారు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలని అతనితో చెప్పిరి. సో మేము వెళ్ళి ఫైట్ చేస్తాము అబ్షాలోముతో వాళ్ళ సైన్యంతో, కానీ మీరు రావద్దు, మీరు ఒక్కరితో 10,000 మందితో సహాయము సమానం, కాబట్టి మీరు ఇక్కడే పట్టణంలో ఉండాలని చెప్పేసి వాళ్ళు 3 గ్రూపులుగా వెళ్తారన్నట్టు. వెళ్ళినప్పుడు కూడా అతని తండ్రి ప్రేమ చూడండి ఒక్కసారి. 5వ వచనంలో అదే 18వ అధ్యాయంలో, అప్పుడు రాజు యోవాబును అభిషైని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమును దయచూపుడని ఆజ్ఞాపించెను. అబ్షాలోమేమో చంపడానికి వస్తున్నాడు, వీళ్ళని చంపడానికి దావీదుని చంపడానికి వస్తున్నాడు, వీళ్ళేంది 3 గ్రూపులుగా విడిపోయి వాళ్ళను అటాక్ చేయడానికి వీళ్ళు తయారవుతున్నారు. అయినప్పటికీ నువ్వు దావీదు ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, యుద్ధంలో వెళ్ళండి, సైన్యులతో మీరు పోట్లాడండి, కానీ పొరపాటున కూడా నా కొడుకైన అబ్షాలోమును మాత్రం మీరు చంపొద్దు అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరికీ సైనికుల దగ్గరికి అతనికి వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు అన్నట్టు. ఆజ్ఞాపించినప్పుడు సో ఇంకా ఆయన ఆజ్ఞాపింపగానే వాళ్ళు 3 స్ప్లిట్ అయిపోతారు, వాళ్ళ మీదకి అబ్షాలోము యుద్ధం వారి మీదకి వాళ్ళు అటాక్ అవుతారు. అయిపోయి యుద్ధం జరుగుతూ ఉంటుంటుంది. యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఆ తండ్రి దావీదు వైపు ఉన్నాడు కాబట్టి ఎంతోమంది వేలాది మంది అబ్షాలోము సైనికులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరే ఓడిపోతుంటారు. వీళ్ళు ఎవరైతే దావీదు నుంచి వెళ్ళినా ఎవరైతే ఉన్నారో ఈ సైన్యమే వీళ్ళు గెలిచి వీళ్ళ విజయం పొందుతుంటుంటారు అన్నట్టు. అదే టైం లోపల ఈ అబ్షాలోము ఒక కంచరి గాడిదను మీద
ఆ అరణ్యంలో నుంచి పరిగెత్తుకుంటూ యుద్ధం చేయడానికి వస్తూ ఉంటుంటాడు అన్నాడు. కంచెరగాడి మీద వస్తుంటుంటాడు. కంచెరగాడి మీద వస్తూ ఉన్నప్పుడు అతనికి, ఎందుకంటే ఆయనకు చాలా ఎంట్రికలు చాలా ఉంటాయి అన్నట్టు ఆయనకి, ఎందుకంటే ఎంత మంచి అందగాడు ఆయనకంటే ప్రతి సంవత్సరం కూడా ఎంట్రికలు కట్ చేస్తే 2 కేజీల ఎంట్రికలు వస్తాయట. మీరు ఇంకా ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఆయనకు ఎంత మంచి ఎంట్రికలు ఉంటాయో. సో ఆ ఎంట్రికలతోని కంచెరగాడి మీద కూర్చొని పరిగెత్తుతూ పోతూ ఉంటుంటే మధ్యలో ఒక మస్తకి వృక్షము తనకున్న తలకున్న అవి చిక్కుకుంటాయంట. ఆ చిక్కుకునేసరికి ఏమవుతాయనంటే ఆ చెట్టుకు వేలాడదీస్తుంటాడు. ఈ కంచెరగాడిది మాత్రం ఏంటంటే వాడిని వదిలేసేసి అది అట్లే పారిపోతుంటుంటుంది. వీడేమో అబ్షాలోమేమో చెట్టుకు వేలాడుస్తుంటున్నట్టు. ఆ టైం లోపల ఈ దావీదు గారి సేవకులు, ఆ సైనికులు ఉంటారు కదా, అప్పుడు చూస్తారన్నట్టు. చూసేసేసి అబ్షాలోం ఇక్కడ వేలాడుతున్నాడు అని చెప్పేసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యోవాబు దగ్గరికి వెళ్ళిపోతారు. యోవాబు సైన్యాధిపతి అన్నట్టు. సైన్యాధిపతి నేను అబ్షాలోం చూశాను, చెట్టుకు వేలాడదీస్తున్నాడు, మనకు దొరికాడు శత్రువు అంటే మరి ఎందుకు చంపలేదురా, వాడిని చంపకుండా ఎందుకు వచ్చినావు అని చెప్పేసి యోవాబు ఆ సైన్యాధికారిని తిడతాడు అన్నట్టు. అయ్యయ్యా నేనెట్లా చంపుతాను, మన రాజైన దావీదు మనకు ఆజ్ఞాపించాడు కదా, మీరు పొరపాటున కూడా నా కొడుకైన అబ్షాలోమును చంపకూడదు, ఆయన పట్ల దయ చూపండి అని అన్నారు కదా, ఒకవేళ నేను నన్ను చంపినట్లయితే మీరు ఊరుకుంటారా, మీరు ఊరుకున్న దావీదు రాజు ఊరుకుంటారా, నన్ను చంపుతారు కదా, నేను అందుకనే నేను చంపలేదు రాజా అని చెప్పేసి సైన్యాధిపతి అని చెప్పేసి చెప్తాడు. అయితే నువ్వు చంపకపోతే నేను చంపకుండా ఊరుకుంటున్నా అని చెప్పేసి ఆయననే వచ్చేసేసి ఆ యోవాబు సైన్యాధిపతి వచ్చేసేసి అబ్షాలోమును చంపినట్లు మనం చూస్తూ ఉంటుంటాం ఇక్కడ. సో ఏంటంటే, ఎందుకంటే ఆ యోవాబు కోపం, నేను నిన్ను సిరియా దేశం నుంచి నీ తండ్రి దగ్గరికి నేను సమాధానపరచడానికి తీసుకొస్తే నీకు మంచి చేయబోతే నీ తండ్రికి నువ్వు వెన్నుపోటు పొడి చేసి నీ తండ్రి సీటును నువ్వు సంపాదించుకోవాలని చూస్తావని చెప్పేసి ఆ యోవాబుకు ఆ కోపంతో అతన్ని చంపినట్లు బాణాలతోటి 3 బాణాలు తీసేసి అక్కడ ఆయనకు అది పెట్టినప్పుడు ఆయన చనిపోయినట్టు మనం చూస్తుంటుంటాం. ఆ విషయము అప్పుడు కాగానే అబ్షాలోము చనిపోయాడని తెలియగానే అక్కడ యుద్ధం క్లోజ్ అయిపోతుంది. అక్కడ ఈ సమాచారము అబ్షాలోము చనిపోయాడు, దావీదు గెలిచాడని చెప్పేసి సమాచారం దావీదు దగ్గరికి ఇవ్వాలని చెప్పేసి చాలామంది తాపత్రయపడుతుంటారు అన్నట్టు. అయితే పరిగెత్తుకుంటూ ఒక సైన్యాధికారి అతనికి వెళ్ళి చెప్తాడన్నట్టు. అండ్ ఇట్లా గెలిచాం రాజా, మనం యుద్ధంలో గెలిచాము, అబ్షాలోము ఓడిపోయాడని అన్నా కూడా అలాంటి సమయంలో కూడా ఈ తండ్రి ప్రేమ చూడండి, నా కొడుకైన అబ్షాలోము, నా బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా, నా బాలుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని చెప్పేసి తండ్రి ఆ టైంలో కూడా అడుగుతుంటుంటాడు అన్నట్టు. అడుగుతున్నప్పుడు కూడా అప్పుడు చెప్పేసేస్తాడు అన్నట్టు, నీ కుమారుడు నీ శత్రువు ఎలాగైతే ఉన్నాడో అంటే డైరెక్ట్ చనిపోయాడని చెప్పకుండా చనిపోయాడని చెప్పినట్టు మనం చూస్తుంటుంటాము. ఆ చనిపోయాడని తెలిసినప్పుడు 19th చాప్టర్ 18th చాప్టర్లో అతను ఎలా విలపిస్తాడంటే, ఎందుకంటే తండ్రి ప్రేమ ఏ రకంగా ఉంటుంది అనేది మీకు చెప్పడానికి చెప్తున్నాను. కొడుకేమో చంపాలని చూస్తుంటాడు, చనిపోయిన తర్వాత ఆయన విలపిస్తుంటుంటే చూడండి ఇక్కడ 19వ అధ్యాయం లాస్ట్ వచనము కన్క్లూడ్ చేస్తున్నాను. అబ్షాలోమా నా కుమారుడా అని కేకలు వేయిచు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గురించి దుఃఖించుచు ఏడ్చున్నాడన్న ఆయన. ఎందుకంటే నేనెందుకు చనిపోకపోతే, నీ బదులు నేను చనిపోయినా నేను బాగుండునేమో, నువ్వు యవ్వనస్తుడివి, నా కొడుకు నువ్వు ఎలా చనిపోయావని చెప్పేసి తండ్రి ఎంతో విలపిస్తూ బాధపడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఆ తండ్రి అబ్షాలోము అని పేరు ఎందుకు పెట్టాడు, తండ్రికి పీస్ కలుగజేయాలని, ఆ తండ్రి సమాధానంగా ఉండాలని చెప్పేసి అబ్షాలోం అని పేరు పెట్టాడు. కానీ ఈ అబ్షాలోం తన జీవితంలో కూడా తన బ్రతికినన్న దినాలు ఆ సమాధానం లేకుండా అసమాధానంతో ఆ దావీదు బ్రతికిన రోజులు, ఆ అబ్షాలోం బ్రతికిన రోజులు అతన్ని వేధిస్తూ పీడిస్తూ శోధిస్తూనే వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో అందుకని మనము పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ రకంగా ఉండాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరిని మనకి డబ్బు ఉన్నదనో, లేకపోతే అందం ఉన్నదనో, లేకపోతే మనకు అధికారం ఉన్నదనో, లేకపోతే మనం రాజకుటుంబం అనో వాటిని బట్టి మనం గర్వించినట్లయితే తుదకు మనకు జరిగేది నాశనమే. చూడు, తను హెచ్చించుకున్నాడు, తను రాజునవుదాం అనుకున్నాడు, నేను రాజవంశంలో పుట్టిన అనుకున్నాడు, తనే అయ్యి లాస్ట్కు చూడు ఎందుకు గొర్రగాని బ్రతుకు ఒక చెట్టుకు వేలాడదీసి చనిపోయినట్లు మనము ఇక్కడ చూస్తూ ఉంటుంటాము. సో అదేవిధంగా ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే ఆ పరమ తండ్రి కూడా మనల్ని ఎంతో ప్రేమించేవాడుగా ఉన్నాడు. మనం ఎన్ని తప్పిదములు చేసినప్పటికీ కూడా, ఎన్ని మనము ఆజ్ఞలు మీరినప్పటికీ కూడా మన పట్ల ఆయన ఎప్పటికప్పుడు
దయ చూపిస్తూ, కరుణ చూపిస్తూ, ఆశీర్వదిస్తూ మనల్ని ఆయన ఎప్పటికప్పుడు క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఏ రకంగా జీవించాలో, ఏ రకంగా తండ్రికి ఇష్టానుసారంగా ఉండడానికి ప్రయత్నించాలో మనమందరం ఈ మెసేజ్ నుంచి, అబ్షాలోము జీవిత చరిత్ర నుంచి మనము తెలుసుకోవాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. కొంచెం లేట్ అయినందుకు నన్ను క్షమించండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నయ్యకు దయాకరకు వందనాలు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రం.